హాయ్ ఫ్రెండ్స్, దోశలు సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడే వేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి అంటాం కదా, అది కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వంట సోడా, తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసి ఫస్ట్ సాల్ట్ కూడా వేసేసి నీట్గా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలపాలి. తర్వాత వాటర్ పోసి ఈ విధంగా నిదానంగా కలపాలి, ఈవెన్గా కలపాలి. అంటే గడ్డలుగా ఉంటుంది కదా, నీట్గా ఈవెన్గా కలిపేసేసి ఒక 1 అవర్ తర్వాత చూస్తే ఈ విధంగా రెడీ అయిపోతుంది. రెడీ అయిన తర్వాత మనం నీట్గా ఇంకా దోశలు వేసుకోవడమే. ఇవైతే చాలా ఈజీగానే వేసుకోవచ్చు, అంటుకోకుండా కూడా చాలా నీట్గా వస్తాయి. ఇట్లాగా పోసుకోవడమే. గట్టిగా అంటే చిన్నగా రుద్దితే చాలు, గట్టిగా రుద్దినే కింద అంటుకున్నట్టు అట్లా ఉండదు. ఇట్లా నీట్గా వస్తాయి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కావాలంటే మనం పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ తురిమి అలా కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఉట్టిగా ఇట్లా జీలకర్ర వేసి కూడా వేసుకోవచ్చు. ఎర్రగా కూడా కాలుతాయి, చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. ఇట్లాగా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ.